Hi friends, welcome back to JNTU Updates. ఈ వీడియో కంటెంట్ బీటెక్ 2122 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ గురించి అలాగే రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానిపైన అప్డేట్ ఇవ్వబోతున్నాను. అండ్ ఇదే కాదు, ఇకపై నుంచి యూనివర్సిటీలో జరిగేది అంటే పేపర్ వాల్యుయేషన్ కానీ, మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ కానీ, రిజల్ట్స్ కానీ ఏదైనా సరే A to Z ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడి నుంచి అందుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి 2-1 సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. బట్ 2-2 రెగ్యులర్లో అండ్ సప్లిమెంటరీలో మనకి 9th ఒక ఎగ్జామ్ ఉంది. పాల్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇంకా పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ని గ్యాదర్ చేసుకోవడం కూడా జరిగింది. అండ్ పేపర్ వాల్యుయేషన్ కూడా స్టార్ట్ కాబోతుంది. అండ్ ఆల్మోస్ట్ మనకి ఎంత టైం పడుతుంది ఏంటనేది కూడా చెప్పేస్తాను. 4 to 5 weeks పేపర్ వాల్యుయేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మ్యాక్సిమం 4th week కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే కొన్ని కాలేజెస్ అటానమస్ కింద మారిపోయాయి అండ్ కొన్ని కాలేజెస్ మాత్రమే అఫిలియేటెడ్ కింద ఉన్నాయి. కాబట్టి మనకి మ్యాక్సిమం 4 to 5 weeks మ్యాక్సిమం టైం పడుతుంది. పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయినా సరే ఒక్కొక్కసారి మనకి రిజల్ట్స్ అనేది డిలే అవుతాయి. బికాస్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్ అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకా మనకు వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ ఏం చెప్పిన అవసరం లేదు. టఫెస్ట్ పేపర్కి మీరు రిజల్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అదంతా రివర్స్ ఉంటుంది. అండ్ మీరు ఈజీగా మీరు ఏదైతే రాసి మోర్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అక్కడ కొంచెం రివర్స్ రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు మనకి అఫీషియల్గా రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత. షూర్గా చెప్తాను, టఫెస్ట్ పేపర్ వాల్యుయేషన్ మీకు ఖచ్చితంగా అది టఫెస్ట్ సబ్జెక్ట్ వచ్చింది అంటే మాత్రం కాలేజెస్ దగ్గర నుంచి రివ్యూ తీసుకొని పేపర్ వాల్యుయేషన్ మాత్రం ఈజీగానే చేస్తారు. ఏదైతే మీరు టఫ్గా ఫీల్ అయ్యారో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే. అంటే మీకు ఒకటే టఫ్గా అనిపించకూడదు, మొత్తం స్టూడెంట్స్ అందరికీ ఆ పేపర్ టఫ్గా అనిపిస్తే మాత్రం పేపర్ వాల్యుయేషన్ మాత్రం ఈజీగా చేస్తారు. అది దానికి మాత్రం నేను షూరిటీ ఇస్తాను. అండ్ ఇంకా మీరు ఈజీగా ఫీల్ అయ్యారు దానికి మాత్రం పేపర్ వాల్యుయేషన్ మాత్రం టఫ్గానే జరుగుతుంది. ఇది ఫ్యాక్ట్, నేను చెప్పి మీకు భయపెట్టడం కాదు. మీరు కావాలంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు మీ రిజల్ట్స్లో. అండ్ ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మనకి 25th పైన, అంటే May 25th పైన June 1st, 2nd week లోపలే మనకి ఈ రిజల్ట్స్ అనేది అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిపోతాయి. అంటే ఇంత లేట్ డేట్ చెప్పాను అంటే ఒకవేళ పేపర్ వాల్యుయేషన్ అయిపోయినా ఈ ప్రాసెస్ అవడానికి కొంచెం లేట్ అయినా మనకి రిజల్ట్స్ మాత్రం ఈ June 2nd week లోపలే రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో ఇదనమాట బీటెక్ రిలేటెడ్గా ప్రజెంట్ నా దగ్గర ఉన్న అప్డేట్ నేను మీకు ఇచ్చింది. అండ్ ఇంక నుంచి A to Z అప్డేట్ అందిస్తూ ఉంటాను, ఒకవేళ నాకు ఏమైనా అప్డేట్ అందినా కూడా సరే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ దీనికి రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU అప్డేట్స్.